ఈరోజు కొలరాడో స్టేట్ లో ఉన్న డెన్వర్ నుంచి కాలిఫోర్నియాలో మనం లాస్ ఏంజలీస్కి వెళ్తున్నాం. కరెక్ట్ 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు, 14-15 గంటలు పట్టింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవ్వటం ఆలస్యం. ఇక్కడ I-70 అనే రోడ్డు మీద, హైవే మీద మొత్తం జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. గంటన్నర నుంచి ఇక్కడే ఉన్నాం బండిలో. మెల్లిగా చీమ కదిలినట్టు కదులుతుంది బండి. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ మౌంటైన్స్ లో మైనింగ్ చేసేస్తున్నారు. అయిగో క్యాటర్పిల్లర్ బళ్ళు, ఆ పక్కనే ప్రొక్లీనర్లు అవి కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏం కొండలు తవ్వేస్తున్నారో. ఇక్కడేమో బొడ్డబాళ్ళు ఉన్నాయి, క్యాట్లు. పైన ఏమో హెవీ ఎక్విప్మెంట్. ఆ పైన ఇందాక కొండ మీద చూసి. ఇదిగో ఇక్కడ I-70 వెస్ట్ ఎక్కుతున్నాం కదా. ఈ హైవే ఎక్కిన తర్వాత దీని మీద ఒక 500 మైళ్ళు, తర్వాత I-15 నాకు ఇంకోటి ఉంటుంది, దాని మీద 500 మైళ్ళు, అంతే 1000 మైళ్ళు. జీపీఎస్లు పెట్టుకోవటం అలాంటిదంతా అవసరం లేదు. ఓ పొలోమంటూ లాగేయటమే హైవేల మీద. పక్కనేంది బుజ్జి రివర్ ఉన్నట్టుంది. మన సదరన్ కాలిఫోర్నియా అంటే లాస్ ఏంజలీస్ లో రివర్స్ ఉంటాయి కానీ అందులో నీళ్లు ఉండవు. ఇక్కడ కొలరాడో స్టేట్ లో ఎక్కడికి తిరిగినా గానీ నీళ్లు ఓహో పొంగుకుంటే వెళ్తున్నాయి. అసలు ఏం మైనింగ్ చేస్తున్నారు? ఇదంతా స్టోన్ అనుకుంటా, గ్రానైట్, ఆస్ఫాల్ట్. ఆస్ఫాల్ట్ అంటే అది రోడ్డు మీద ఉండే డాంబర్ లో గుళికలు ఉంటాయి కదా, రాళ్లు, దాన్ని ఆస్ఫాల్ట్ అంటారు. మన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్లో కూడా మొత్తం గ్రానైట్ ఇంకా ఈ ఆస్ఫాల్ట్, ఈ గుళికల్ని బాగా మైనింగ్ చేస్తూ ఉంటారు. ఇదేంటి, ఓ ఇక్కడ ముందు ఒక కొండ వస్తుంది, ఇది చూసారా? పైనుంచి వేయకుండా లోపల డ్రిల్ చేశారు హోల్స్, అటొకటి ఇటొకటి. ఎంత ఉంటుంది ఇది? ఓ 100 మీటర్స్ ఉంటుందా? అంతే, ఓ 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ కొండల మధ్యలో నడుపుతుంటే అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు వస్తాయి. వాటిల్లో యాంటీక్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, 1-2 షాపులు యాంటీక్ ఐటమ్స్ అమ్ముతారు అనమాట. కొందామా? అయినా మనకన్నా యాంటీక్లు ఎవరుంటారు చెప్పు? అవతల సైడ్ ఏదో అయింది, హైవే మొత్తం పూంపుహార్, మొత్తం స్టాండ్ స్టిల్, ఆగిపోయిందంతా. ఇక్కడ ఇంకో టన్నల్లోకి వచ్చాం. ఇది ఎంత ఉందో, ఆల్రెడీ ఒక 1/2 మైల్ వచ్చాం, వస్తానే ఉంది ఇంకా లోపలికి. ఒక 2 మైల్స్ ఉంటదేమో, పైన అంతా కొండ ఉంది అంతే. ఈ లోపల 2 నిమిషాలు వచ్చాం. 60 మైల్స్ పాటు నిమిషానికి నడుపుతాం, గంటకి 60 మైల్స్. 2 నిమిషాలు వచ్చాం, 2 మైళ్ళు ఉంది అది. దాన్ని రోడ్ రోలర్ అని పిలిస్తే ఎందుకో సాటిస్ఫై అనిపించదు. రోలింగ్ బండ అంటేనే ఆనందంగా ఉంటది ఏందో మరి, ఏమంటారు? విండ్షీల్డ్ మరీ దుమ్ము కొట్టుకుపోయింది. కారు పరిస్థితి చూడు ఎట్టుందో, ముందు దోమల్ని ఆటిల్ని కొట్టి. సుర్రుమని కాలుతుంది ఎండకి. ఎండ పడిన దగ్గర పడినట్టు సుర్రు అంటుంది. అందుకనే షర్ట్ లాంటిది వేసుకుంటే చేతి మీద. ఇప్పుడు కాసేపు అంటే ఓకే, గంటలు గంటలు ఈ పక్కనున్న కిటికీలో నుంచి గురిగా వేస్తున్నాడు సూర్యారావు చేతి మీద, సుర్రు అంటుంది. టెరైన్ మారిపోతుంది. కొండల దగ్గర నుంచి మెల్లిగా గుట్టల దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఒక క్యానియన్, రెండింటి మధ్యలో కట్టేశారు రోడ్డు. లెఫ్ట్ సైడ్ ఏమో రివర్. పైనుంచి రాళ్ళు దుర్లుకుంటబడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక్కడ ఏంటంటే స్పెషల్ డెడికేటెడ్ సర్వీస్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ నుంచి. రోజుకి ఒకసారి పొద్దున సాయంత్రం అలా కారులో తిరుగుతా రాళ్లు రోడ్డు మీద పడ్డాయేమో చూస్తూ ఉంటారు, చూసి క్లియర్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ కింద రివర్ ఉంది. రివర్స్ ట్రాఫిక్ ఏమో కింద నుంచి వెళ్తుంది. అదిగో ఓకే. ఇక్కడ ఇంకో టన్నల్ చిన్నదే కానీ కొండను బడగొట్టకుండా లోపల వేసేసారనమాట. ఇంకోటి అచ్చంగా మొత్తం టన్నల్స్, లోపల టన్నల్స్ లో నుంచి వెళ్తుంది ఏరియా అంతా. గత 5-6 మైళ్ళుగా టనల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది ఎంత ఉంటుందో, 1 మైల్ ఉంటుందేమో. ఇంకోటి ఏంటంటే టన్నల్స్ లో లేన్స్ చేంజ్ చేయకూడదు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే జనరల్ గా బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఒక 10 మైళ్ళు మొత్తం అంతే ఉంది. 15 మైళ్ళు వైట్ రివర్ నేషనల్ ఫారెస్ట్ అనే ఏరియా దాటేమన్నమాట. ఇప్పుడు కొలరాడోలో అన్ని చిన్న కాలువలతో పెద్ద కాలువలతో పాటు కొన్ని పిల్ల కాలువలు కూడా ఉన్నాయి. అందుకని బ్రిడ్జ్లు వేసి పాడేశారు అటు ఇటు మొత్తం. చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి, టన్నెల్స్ కూడా ఉన్నాయి. ఆయిల్ తీసుకెళ్లే గూడ్స్. పైనుంచి దొర్లుకు వచ్చిన రాళ్ళు చూడు, ఒక్కోసారి హైవే మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఫోర్డ్ పికప్ ట్రక్కులు F-150 బెస్ట్ సెల్లింగ్ ఇన్ US. అది ఏదో షోరూమ్కి వెళ్తున్నట్టున్నాయి ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడికి కొలరాడో స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ యూటా అనే స్టేట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం యూటా. ఆపి ఫోటోలు దిగుతున్నాడు చూడు జనాలు. ఐదు గంటలు కొట్టినట్టున్నాం. ఇదిగో ఈ స్టేట్ లో స్పీడ్ లిమిట్ కొంచెం ఎక్కువ, 80 ఉంది స్పీడ్ లిమిట్. అంటే ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్ అనుకుంటా, కొంచెం అటు ఇటుగా. US లో ఉన్న మాక్సిమం స్పీడ్ లిమిట్ 85 మైల్స్. అక్కడ డోములు ఉన్నాయి, ఏదో చేసేస్తున్నారు, ఏందో మరి. ఇదిగో ఇది చుట్టూ అటు ఇటు ఎడారుండి రోడ్లు ఇలా ఉంటే నాకైతే ఇక పూనకమే. పెట్రోల్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఇంకో బంక్. ఒక 6 గంటలు కొట్టినట్టున్నాం. పెట్రోల్ అయిపోయింది ఫస్ట్ రౌండ్. బండి ట్యాంక్ చిన్నది, మైలేజ్ ఎక్కువ వస్తున్నట్టుంది కానీ ట్యాంక్ చిన్నది. పర్లేదు, ఇక్కడ కూడా రేటు కాలిఫోర్నియా మీద తక్కువే. 3.69 ఉంది, అంటే 80 రూపాయలు పడుతున్నట్టు, 75 అట్లా. మరి 12 గ్యాలన్లే ఉంది ట్యాంకు కెపాసిటీ, అంటే 45 లీటర్లు.
తక్కువ, మామూలుగా 16 గ్యాలన్లు ఉండాలి. చాలా బళ్ళు 16 గ్యాలన్లు ఉంటాయి. ఇది ఏందో మరి బండి చిన్నది కదా, అందుకని అట్లా పెట్టినట్టున్నారు. ఏంది స్టీల్ దిమ్మెలా చెక్కన? ఓ స్టీలు ఏం సాలిడ్గా ఉన్నాయి. ఎక్కడ తీసుకెళ్తున్నారో మరి ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ హైవే మీద గ్యాస్ స్టేషన్ ఉందా ఈ కనపడేది? నెక్స్ట్ గ్యాస్ స్టేషన్ 104 మైల్స్ అంటే 170 కిలోమీటర్ల వరకు నెక్స్ట్ గ్యాస్ స్టేషన్. పెట్రోల్ బంక్ కానీ అయ్యి ఏముండవు, కరెక్ట్ చూసుకోవాలి. ట్యాంకు అటు ఇటు ఉందా ఇక అంతే సంగతి. లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు 1/4కి దిగకూడదు ట్యాంకు, ఎస్పెషల్లీ ఇట్లా లాంగ్ డ్రైవ్లో ఐసోలేటెడ్ స్టేట్స్ ఉన్నప్పుడు. అంటే ఎడార్లు లేకపోతే మౌంటైన్స్ అలాంటివి ఉన్నప్పుడు నమ్మకూడదు. ఆ బోర్డ్స్ చూసి కరెక్ట్గా చూసుకుంటా వెళ్తా ఉండాలి. హై విండ్ ఉన్నట్టుంది, బయట ఊగిపోతుంది బండి. సడన్ గా మౌంటైన్, సడన్ గా కొండొచ్చి దాన్ని మన బండి దాటంగానే గాలి వేగం ఎక్కువ ఉంటుంది అక్కడ. సడన్ గా గాలి తగిలేసరికి ఊగిపోతుంది అటు ఇటు. ఇది నేను అనేది. ఇప్పుడు కొండ ఉందా, ఇప్పుడు లోపల సేపు గాలి ఎఫెక్ట్ ఉండదు. బయటకు రాగానే ఒకటేసారి తగులుతుంది గాలి బండికి. ఇక్కడ చూడు మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. ఈ చుట్టుపక్కల ఆర్చెస్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. అంటే రాళ్లు ఆర్చ్ షేప్ లో ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడి నుంచి లోపలికి 1 గంటన్నర 2 గంటలు వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదులే. మా అన్న వచ్చాడు కదా, మా అన్న నేను కలిపి ఏరియాలన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సింది. అన్నకి ఏదో పనిపడి మధ్యలో నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, ఫ్లై అయిపోయాడు. నేను వెనక్కి లాగేస్తాను అనమాట బండిలో. చూడదు, ఊగిపోతుంది బండి. స్పీడ్ లిమిట్ లోనే వెళ్తున్నాం. 160 కిలోమీటర్ల స్పీడ్ ఉంది, అదే లిమిట్ లో వెళ్తున్నాం. అయినా కానీ ఊగుతుంది గాలికి. ఇంకా తగ్గియాలి స్పీడ్. ఆ మార్స్ ని చూపిస్తారా ఈ మూవీస్ లో, ఇక్కడికే వచ్చి షూటింగ్ చేస్తారనుకుంటా. అన్ని అంగారక గ్రహం ఆరెంజ్ కలర్ లో మెరుస్తూ ఉంటాడు కదా అంగారకుడు. ఏరియాలన్నీ కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ చూడు, అటు ఇటు మధ్యలో కోసి పాడేశారు కొండల్ని రోడ్డు వేయడానికి. ఇక్కడ యూటాలో ఒక దగ్గర బండి ఆపా. అంటే వ్యూ పాయింట్స్. ఇప్పుడు బండి నడుపుతా ఉంటే ఇక్కడ వ్యూ పాయింట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. అలా ఇక్కడ ఒక దగ్గర ఆగి చుట్టూ విండీగా ఉంది బయట. ఇక్కడ మంచి మంచి కొండలు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు ఇట్లా 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 ముద్దలు ముద్దలుగా ఉంటాయి అన్నమాట. యూటా స్టేట్ లో చాలా ఉంటాయి. ఈ లొకేషన్ అంతా 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నామా, ఇలాంటి స్పాట్లు అసలు ఎన్ని ఉన్నాయో. జూమ్ చేద్దాం ఆగు, చూడు ఎలా ఉన్నాయో. వైగో ఎంత డీప్గా ఉందో, మీకు ఎంత డీప్ ఉందనేది అర్థమవుతుందో లేదో కానీ కెమెరాలో డెప్త్ తెలవదు ఎప్పుడైనా సరే. ఓకే, ఇంతకుమించి ఇంకా లోపలికి వద్దులే. ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినప్పుడు టైం ఉంటే ఫుల్ తిరిగే వాళ్ళం. ఇది ఆన్ ద వే రోడ్లో వెళ్తుంటే సరదాగా వచ్చాము. లోపలికి వెళ్తే నేషనల్ పార్క్స్ ఉంటాయి కొన్ని, ఇంకా బాగా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు కేవింగ్ అంటారు తెలుసా? కేవింగ్ అంటే భూమి లోపల కేవులు ఉంటాయి, అంటే గృహలకు మళ్ళీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కనపడుతున్నాయా, వాటికి లోపల ఒక 100 మీటర్లు 200 మీటర్లు 400-500 మీటర్ల వరకు లోపల గృహాలకు మళ్ళీ బొక్కలు ఉంటాయి, న్యాచురల్గా వచ్చినాయి అనమాట. అవన్నీ కొంతమందికి ఆ గృహల్లోకి వెళ్ళి ఇట్లా పాక్కుంటా ఒక పక్క నుంచి వెళ్ళి ఇంకో పక్కకి రావటం అలవాటు. అయితే అవి చేయటం యూటాలో చాలా ఎక్కువ. యూటాలో ఎక్కువ అంటే లొకేషన్లు న్యాచురల్గా అట్లా బిల్డ్ అయి ఉన్నాయి. యుఎస్ నుంచే కాదు, వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఆ సందుల్లో దూరతారు. నేనైతే అసలు దూరను, నా పర్సనాలిటీకి. చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఈ లోపల. అయితే ఈ యూటాలో ఇక్కడ కనపడే ఏరియాస్లో ఒక గృహ ఉంది, దాని పేరు నట్టి పట్టి కేవ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో చూడండి, మళ్ళీ చెప్తా పేరు, నట్టి పట్టి కేవ్. అది పైన ఒక పెద్ద బైక్ మళ్ళీ ఉండి లోపల ఎంటర్ అవటానికి ఇంత సన్నటి హోల్ ఉంటుంది. ఎంత అంటే ఒక మనిషి పట్టే అంత. మనిషి కూడా సరిగ్గా వెళ్తే పట్టడు, ఇట్లా భుజాలు తక్కువ చేసుకుంటా ఎక్కువ చేసుకుంటా ఇట్లా చేసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు క్లస్టర్ ఫోబిక్ అని ఒకటి ఉంటుంది, అంటే చిన్న చిన్న ప్లేస్ లోపల ఇరుక్కుపోయినట్టు ఉంటే భయం. అది ఉన్న వాళ్ళు అయితే లోపల చచ్చిపోతారు, అసలు వెళ్ళరు. అందుకనే కొంతమంది ఎంఆర్ఐ స్కాన్ లో కూర్చోబెట్టగానే భయం వేసింది, ఎందుకంటే అది ఒక ఫోబియా. అది లేకుండా ఇదొక స్పోర్ట్ అనమాట. స్పోర్ట్ అంటే ఇక సరదా. ఒక అతను అందులో ఆ నట్టి పట్టి అనే కేవ్లోకి వెళ్ళి, ఇక్కడే కనపడుతున్నాయి, అంటే ఇది కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది అది. ఇప్పుడు ఇవి ఉన్నాయా, వీటికి ఎక్కడో చిన్న ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, ఒక మనిషి పట్టే అంత. అందులోకి వెళ్ళి ఆ లోపల ఇట్లా తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి ఇరుక్కుపోయాడు. యూటా గవర్నమెంట్ ఆఫీసర్లు సగం మంది వచ్చారు కాపాడటానికి. ఆ గృహంలో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటకు దిగడానికి కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళ వల్ల కూడా కాలేదు. అప్పటికి ఎంతో డ్రిల్ చేశారు, అవ్వలేదు. ఒకనొక మూమెంట్ లో మనిషిని కాళ్ళు సగం ఇరగొట్టేసి లాగుదాం అనుకున్నారు. అయినా కానీ 5-6 గంటలు అట్లా ఉండి 5-6 గంటలు చనిపోతాడు తీయలేకపోతే అనుకున్నారంట. కానీ 26 గంటలు ఉన్నాడు తలకాయ కిందకి పెట్టి. చాలా దారుణమైన స్వభావం, చనిపోయాడు. తర్వాత ఏం చేశారంటే ఆ గృహాన్ని కంప్లీట్ గా మూసేశారు, పైనుంచి కాంక్రీట్ వేసి కంప్లీట్ గా షట్ డౌన్ చేసేశారు. చివరికి చనిపోయిన డెడ్ బాడీని బయటకు తీయడానికి కూడా కుదరలేదు. అది అట్లే బండెక్కేసి మనం మొదలు పెడదాం మళ్ళీ. అయితే అసలు గృహం లోపలికి వెళ్తే బయటకు వస్తామా లేదా, ఇది గృహలకి వెళ్ళొచ్చా లేదా అని ఫస్ట్ ఆ గృహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి అసలు ఏంది, ఇక్కడికి మనుషుల్ని పంపించచ్చా లేదా అని ఫస్ట్ టెస్టులు చేస్తారు. మహా డేంజరు, మామూలు డేంజర్ కాదు అది. అంత డేంజర్ ఉండి కూడా మరి ఎందుకు వెళ్తున్నారు అంటే అంతే, ఎవరిష్టం వాళ్ళది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనుకొని చేస్తారనమాట. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఇప్పుడు డేంజర్ అని తెలిసినా కానీ జాగ్రత్తల్లో ఉంటే గనక మనకి ఏమీ కాదు అని చెప్పి. సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయినా కానీ ఇక అంతే, కొన్ని ఉంటాయి ప్రమాదాలు. ఇట్లా అసలు గృహం లోపల ఇది ప్రజల్ని ఇక్కడ పంపించచ్చా లేదా అని చెప్పి టెస్ట్ చేపిస్తానికి కొంతమంది ఫస్ట్ లోపలికి వెళ్తారని చెప్పా కదా. అట్లా వెళ్ళి అసలు వెనక్కి రాకుండా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు హిస్టరీలో. కేవింగ్ అనేది మహా డేంజర్. దాన్ని మ్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఊరు మ్యాప్ కొట్టగానే వచ్చింది కదా, అట్లా ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి పలానా లోపల ఎన్ని మీటర్లు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు, ఇటు రావాలి ఇట్లా ఉండాలి అని చెప్పి మొత్తం మ్యాప్ చేస్తారు. తర్వాత దాన్ని బయట పబ్లిక్ లో పెడతారు, దాన్ని చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. మీకు ఎవరికైనా ఇష్టమా కేవింగ్ అంటే? నాకైతే బిగ్ నో, 100% నో. నేను క్లస్టర్ ఫోబిక్ కాదు, అయినా కానీ నేను వెళ్ళా. తెలుసుగా ఎందుకో, మన పర్సనాలిటీలోకి వెళ్ళలేము. టిప్పలు ఊడుతున్నాయి గాలికి, బండి ఊగిపోతుంది ఇట్లా. ఆ గాలికి ఇక్కడ ఉన్న మట్టి ఇసుక లేసి చూడు, కనుచూపు మేర చుట్టూ ఒక కనీసం 10 కిలోమీటర్ల ఇట్లా వెడల్పుగా ఒక
ఒక చిన్న తుఫానుకు మళ్ళీ ఉంది, ఇసుక తుఫానుకు మళ్ళీ. ఇందులో కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకా జూమ్ వేద్దాం, కనపడుతుందా అది గాలిలో హేజ్కి మళ్ళీ. అది వాటి చివరికి కనపడుతుంది, అది కనపడేదంతా అదే దుమ్ము. ఇంకోటి జనరల్ గా అడిగేది ఏంటంటే, కార్లో మ్యూజిక్ ఎక్కువ వింటావు అంటే మ్యూజిక్ ఎక్కువ వినా నడిపేటప్పుడు, ఎందుకంటే అసలు సిగ్నల్స్ ఉండవు. అందుకని ఏం చేస్తానంటే, డాక్యుమెంటరీలు ఉంటాయి కదా యానిమల్స్కి సంబంధించినవి, లేకపోతే ఈ గ్రహాల గురించి, లేకపోతే ఎడారుల గురించి ఉంటుంది కదా, డాక్యుమెంటరీలు డౌన్లోడ్ చేసి అవి వింటా ఉంటా అనమాట. దీంట్లోకి వచ్చాం. చూసారా, ఇప్పుడు వచ్చాం ఈ తుఫాన్లోకి, ఇసుక తుఫాన్లో ఉన్నాం ఇప్పుడు మధ్యలో. ముందంతా అదే, కొంతమంది ఎగ్జిట్ తీసుకొని బళ్ళు లోపల ఆపేస్తున్నారు. ఓహో, అసలు చూడు ఎట్లా ఉందో, విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. రాళ్లు తగులుతున్నాయి ఆ ఏరియాలోకి రాగానే, బండికి ఆ దుమ్ముతో పాటు రాళ్లు కూడా ఎగురుతున్నట్టున్నాయి చుట్టూ. ఈ స్ట్రక్చర్ చూడ ఎలా ఉందో. మోస్ట్లీ 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇంతే ఉంది. అంటే ఇసుక తుఫాను కాదు స్ట్రక్చర్, ఈ ఇసుక తుఫాను అక్కడక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే, అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ చూసా, ఎడారిలో తీసుకెళ్లి నిన్ను వారేసే బతకగలుగుతావా అని. అంటే కార్లలో తిరుగుతూ ఉంటాం కదా, సరదాగా అట్లా కామెంట్ పెట్టారు. అంటే ఏమీ లేకుండా ఎడారిలోకి తీసుకెళ్లి వదిలేసే బతుకుతావా అని. ఇప్పుడు ఎడారిలో మనం ఒంటరిగా ఉండం, మనతో పాటు జంతువులు ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తాయో లేదో తర్వాత, నేను మాత్రం వాటిని ఏదో ఒకటి చేసేస్తా. ఇంకోటి ఏంటంటే, మనం ఎడారిలోనో కొండల్లోనో ఎక్కడో తప్పిపోయినప్పుడు మనకి తెలవని చెట్టు లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి ఎప్పుడైనా సరే ఎప్పుడు తినకూడదు. తెలవని జంతువునైనా సరే చంపి తినొచ్చు రూల్స్, సర్వైవల్ రూల్స్ ప్రకారం, కానీ తెలవని మొక్క జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి గ్యారంటీగా మనల్ని సిక్ చేస్తాయి, చెట్లు కానీ మొక్కలు కానీ. ఎందుకంటే దేర్ ఇస్ మోర్ డేంజరస్ ప్లాంట్స్ అవుట్ దేర్ దాన్ యానిమల్స్. అది ఇంకో రకంగా చెప్పాలి అంటే, సర్వైవల్ రూల్స్ ప్రకారము కదిలే ప్రతి ఒక్కటి కూడా ఆహారమే మనకి, అలాంటి పరిస్థితే వస్తే. అర్థమైందిగా? ఎడారిలో సర్వైవ్ అవుతానో లేదో మీరే చెప్పండి. ఇక్కడ మన ముందు ఎక్కడో అడవులు కాలుతున్నాయి, స్మెల్ వస్తుంది, ఏదో కాలుతుంది, గట్టిగానే కాలుతుంది. అది పైన రెడ్గా కనపడేదంతా కూడా పొగే. ఎంత దూరంలో ఉందో అది, మన హైవేలో కాలుతుందో దూరాన్ని కాలుతుందో, మరి హైవే ఉందో బ్లాక్ చేశారో కూడా తెలియదు.
చూద్దాం. అవతల సైడ్ నుంచి అయితే బళ్ళు వస్తున్నాయి. హైవే బ్లాక్ చేసి ఉంటే అవతల సైడ్ నుంచి రావు. దట్స్ అ గుడ్ సైన్. కానీ కొండలు కాలటం బ్యాడ్. ఎక్కడ కాలుతున్నాయో మరి. అది వైల్డ్ ఫైరే కానీ మన హైవే మీద లేదు. ఇందాక చెప్పిన హైవే ఆ స్పాట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 35-40 మైల్స్ దాకా వచ్చి ఉంటాము. ఎక్కడ కనపడలేదు కానీ ఎక్కడో వైల్డ్ ఫైర్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల హెలికాప్టర్స్ కనపడలేదు, చాలా దూరాన అవుతుంది. అయితే ఇప్పుడు డౌన్ హిల్ దిగుతున్నాం కదా, ఎవరికో మూడింది ముందు. ఎందుకంటే బ్రేక్స్ కాలితే స్మెల్ వస్తుంది చూడు, ఆ స్మెల్ వస్తుంది. మన బండి కాదు కదా, ఏమో అసలే ఈ బండిని చంపుతున్నావు నేను మా అన్న 5-6 రోజుల నుంచి. మన బండి అయి ఉండదులే, ఎందుకంటే నేను బ్రేక్స్ వేయట్లేదు, కరెక్ట్గానే వెళ్తున్నా. ఎవరితో కానీ ముందు దారుణంగా స్మెల్ వస్తుంది, కాలిపోయిన వాసన. ఈ హైవే మీద 8 గంటలు వచ్చాము. ఇప్పుడు I-15 సౌత్ ఎక్కుతాం. దీని మీద ఇంకో 8 గంటలు. వచ్చేసాము I-15 మీదకి. ఇక్కడ నుంచి 4 గంటలు కొడితే లాస్ వేగస్ నుంచి మన ఇల్లు ఇంకో 4 గంటలు అనమాట. ఇదే హైవే I-15. ఇక్కడ యూటాలో ఎడారి పార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అన్ని కొండలు ఉంటాయి, మైదానాలు ఉన్నట్టు గ్రీన్ కలర్ లో. బండిలో కూర్చొని బమ్ము బన్ అవుతుంది. పెట్రోల్ ఎందుకు చేసామో తెలుసు కాదు, అది ఎలక్ట్రిసిటీ ఎర్త్ చేసాం కిందకి. చిన్న ట్యాంకు 4 గంటల కన్నా ఎక్కువ రావట్లేదు. అసలు కార్లలో న్యూక్లియర్ రియాక్టర్లో పెట్టి నడిపేటట్టు ఉంటే ఫస్ట్ ఆర్డర్ నేనే పెడతా. ఇట్లా గ్యాస్ స్టేషన్స్ లో ఆపినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవడానికి ఖచ్చితంగా వెళ్ళాలి. లేదనుకో హైవేల మీద కొట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపి కుదరదు. ఒత్తుకొని ఆపుకొని కూర్చోవాలి. అంత అవసరం వాటరా. వెళ్ళిపోతున్నాయి డోర్లు గాలికి. మా అన్న మరీ జాగ్రత్తలు చెప్పి పంపాడు, మధ్యలో ఎక్కడున్నా నిద్రయ్యరా అని చెప్పి. మరి నాకైతే నిద్ర రావట్లేదు. 8 గంటలు కొట్టాం. చక్రాలు డెన్వర్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళు పెట్టించారు. దారిలో మంచిగా తినుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ మౌంటైన్స్ మీద ఇంకా స్నో ఉండాలి లెక్క ప్రకారం. డెన్వర్లోనే ఉందంటే ఇక్కడ ఈ మౌంటైన్స్ యూటాలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ మొత్తం కరిగిపోయింది. చలో బయలుదేరదాం పద. ఇక్కడ ఎన్ని ట్రక్కులు ఉన్నాయి, ట్రక్ గ్యాస్ స్టేషన్ అనుకుంటా.
పెంచుతున్నారు పాల కోసం. ఈ ఏరియా అంతా అదే. ఓవర్ సైజ్ లోడ్ అంట. ఏం తీసుకెళ్తున్నారు? ఓ బ్రూక్లినర్ అనుకుంటా. ఇక్కడ సూర్యరావుని చూడండి, ఏందో స్మోక్ అనుకుంటా, స్మోక్ మూలాన అలా ఉన్నాడు. ఆరెంజ్ ఏదో వైల్డ్ ఫైర్ అయిందని అనుకున్నాం కదా ఇందాక, దాని పొగ అనుకుంటా. అక్కడ అంటుకున్నాయి కొండలు. అదిగో అక్కడ స్టార్ట్ అయ్యి ఎట్లా వెళ్తుంది చూడు, పొగ గాలి గట్టి వెళ్తుంది. బ్యాక్ సైడ్ చూడు ఎలా ఉందో. ఇప్పుడే యూటా అయిపోయి అరిజోనా స్టేట్ లోకి ఎంటర్ అయ్యాం. అరిజోనాలో ఎక్కువ నడపం. ఇక్కడ ఒక 10 మైల్స్ నడిపి తర్వాత నెవాడాలోకి వెళ్ళిపోతాం. ఈ 10 మైల్స్ కూడా మొత్తం క్యాన్యన్స్ ఉంటాయి. చీకటి కదా కనపడట్లేదు. నెవాడా స్టేట్ కి వచ్చాం. ఇక్కడి నుంచి ఒక గంట కొడితే లాస్ వేగాస్ వెళ్తాం. లాస్ వేగాస్ నుంచి ఇంకో 4 గంటలు, మొత్తం 5 గంటలు. ఇదిగో నెవాడాకి ఎంటర్ అవ్వటం కెసినో. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, గుర్తుందా? నెవాడాకి 7-8 ఎంట్రన్స్లు ఉంటాయి అన్ని పక్కల నుంచి కలిపి. ఇంకా ఎక్కువ ఉన్నాయో మరి. ప్రతిదానికి ఎంటర్ అవ్వగానే కెసినో ఉంటది. ఎందుకంటే ఈ స్టేట్ ఇన్కమ్ అంతా కూడా ఈ కెసినోస్ మీదే. వేరే స్టేట్స్ నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి డబ్బులు ఆడి పోగొట్టుకుంటా ఉంటారు అందరూ. అసలు ఎంత డార్క్ ఉందంటే ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి. ఇక్కడ మనం ఉన్న ఏరియా నుంచి లాస్ వేగస్ కి ఒక 40 నిమిషాలు ఉంటది. కానీ ఇక్కడ ఒక ఎగ్జిట్ ఉంటది. ఆ ఎగ్జిట్ తీసుకుంటే ఏరియా 51కి వెళ్ళొచ్చు. ఎగ్జిట్ తీసుకొని లోపలికి ఇంకో 30 మినిట్స్ వెళ్ళాలి. కానీ మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. అదిగో లాస్ వేగస్. ఈ లక్షల స్క్వేర్ కిలోమీటర్లో ఉండే ఎడారి మధ్యలో తల ఎలా మెరిసిపోతుందో చూడు. గ్యాస్ కొట్టించేద్దాం. ఒకటే విండు. ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఉంది పెట్రోల్. 95 పడుతుంది. 4.11 అంటే 98-100 పడుతుంది. ఆల్మోస్ట్ కాలిఫోర్నియా ప్రైస్ ఉంది. బండి అక్కడి నుంచి ఒకసారి రెస్టారెంట్ లోకి వెళ్ళి వచ్చి బండి ఇక్కడ పెట్టి ఒక ½ అవర్ స్లీప్ వేయాలి. కళ్ళు మంట పడుతున్నాయి. వీడు రెస్ట్ రూమ్లో ఎడబెట్టాడు లోపల. ఉండాలే, లేవా ఏంటి? హైవే మీదే ఉంది కదా. ఓ ఇక్కడ పెట్టాడు రెస్ట్ రూమ్స్.
ఇక్కడ చూడు ఎట్ట పెట్టాడో, రెస్ట్ రూమ్స్కి వెళ్ళే దగ్గర లోపల లైసెన్స్ ప్లేట్లు అన్ని స్టేట్లో ఉన్నాయి. ఐడహో, ఇండియానా, సౌత్ కెరోలినా, కాలిఫోర్నియా ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుందిలే. దాన్ని ఎతికే టైము ఓపిక రెండు లేవు ఇప్పుడు నాకు. ఇక్కడేంటి హాట్ డాగులు, చికెను, బీఫ్, పోర్కు అన్నీ ఉన్నాయి. ఓకే, బండి బంకు దగ్గర కాదు, అక్కడ పెట్టుకొని ఓకే పర్ఫెక్ట్. సీట్ మొత్తం రిక్లైన్ అవుతుంది. అబ్బా ఓకే. ఆల్ రైట్. స్టార్ట్ అవుదాం. ఓకే, ఆల్ సెట్. 30 minutes గుడ్ స్లీప్. కరెక్ట్ 4 గంటలు ఇక్కడ నుంచి. వేగాస్ సిటీ. ఇవన్నీ కెసినోలు మొత్తం. లాస్ వేగాస్ సిటీలో అంతా కూడా కెసినోలే, పెద్ద పెద్దవి. అది ఒక లైట్ కనపడుతుందా పైకి, లేజర్ లైట్ వేసారు చూసారా, దాని పేరు లక్సర్. పిరమిడ్ షేప్ లో ఉంటది. స్కైలో ఇంతకుముందు ఇంకా ఎక్కువ బ్రైట్ గా ఉండేది, తర్వాత తగ్గించేశారు బ్రైట్నెస్ కరెంటు బిల్లు సేవ్ చేయడానికి. ఇదేమో స్టేడియం, చాలా ఖర్చు పెట్టి కట్టారు. 5 బిలియన్ అనుకుంటా, అంటే 40,000 కోట్లు ఆల్మోస్ట్. ఇప్పుడే కాలిఫోర్నియాలోకి ఎంటర్ అయ్యాం. నెవాడా స్టేట్ అయిపోయింది. లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజలీస్ 270 మైళ్ళు. అందులో 200 మైళ్ళు అచ్చంగా కఠోరమైన ఎడారి, మొహావి ఎడారి. ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, అది చిమ్మ చీకటి చుట్టూ. ఇక్కడి నుంచి ఇంకో 2 గంటల్లో వెళ్ళిపోతాం. బాడీ స్ట్రెచ్ చేసుకుందామని ఆపా. ఎక్కడికక్కడ బోన్స్ లో సిమెంట్ వేసినట్టు అయిపోయింది. లెవెల్లో వస్తుంది గాలి. ఓకే, లాస్ ఏంజలీస్ వచ్చేసాము. ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం మన ఇంటికి. ఇప్పుడే వచ్చేసాం ఇంటికి. మొత్తం కరెక్ట్ 1050 మైళ్ళు, అంటే 1600 కిలోమీటర్లు. గూగుల్ 16 గంటలు చూపెట్టింది. నేను మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకున్న ఒక అరగంట, ఇంకో దగ్గరేమో ట్రాఫిక్ జామ్ అయిపోయి అలా అయింది. సో టోటల్ 18 గంటలు పట్టింది నాకు రావడానికి. అది డెన్వర్ నుంచి లాస్ ఏంజలీస్ డ్రైవింగ్.